హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, రీసెంట్గా మేము పర్చేస్ చేసిన టాటా ఆల్ట్రోస్ బేస్ వేరియంట్ అనమాట. ఆల్రెడీ డెలివరీ వీడియో మీరు చూసారు కదా. ఈ వీడియోలో ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, ప్రోస్ అండ్ కాన్స్ క్లియర్గా డిస్కస్ చేస్తాను. ఎవరైనా ఈ వెహికల్ కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అయింది కాబట్టి మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మేమైతే పెట్రోల్లో బేస్ వేరియంట్ పర్చేస్ చేసాం. ఎందుకు పర్చేస్ చేసాం ఏంటి అనేది నేను డెలివరీ వీడియోలో మాట్లాడాను. ఒకసారి ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చేస్తా, అక్కడ నుంచి మీరు ఆ వీడియో అయితే చూడొచ్చు. పెట్రోల్లో మాత్రం మీకు 20 వేరియంట్స్ అయితే ఉన్నాయన్నమాట. డీజిల్లో 6 వేరియంట్స్, సిఎన్జిలో 6 వేరియంట్స్ అయితే ఉన్నాయి. మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా ఒక వేరియంట్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఏ వెహికల్కైనా హార్ట్ ఇంజినే కాబట్టి ఇంజిన్తోనే స్టార్ట్ చేద్దాము. ఆల్ట్రోజ్కి బ్యానెట్ అయితే ఓపెన్ చేసి పెట్టాను. లోపల ఇంజిన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. 1.2 లీటర్స్ 3 సిలిండర్స్ రివర్ట్రాన్ ఇంజిన్తో లభిస్తూ ఉంది. 87 PS పవర్, 130 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసింది. కార్లో ఉన్న ఫ్రంట్ వ్యూ గురించి మాట్లాడుకుందాము. ఫ్రంట్ మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టాటా బ్యాడ్జింగ్ అయితే ఉంది మిడిల్లో. దాని తర్వాత మనకి గ్రిల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. కింద మనకి క్రోమ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారనమాట. అలాగే లైట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి హాలోజన్ లైట్ అయితే ఇచ్చారు. ఇది బేస్ వేరియంట్ కాబట్టి మనకి హాలోజన్ లైట్తోనే లభిస్తూ ఉంది. ఒకవేళ మీరు టాప్ ఎండ్ వేరియంట్ తీసుకున్నట్లయితే ప్రొజెక్టర్ LED లైట్స్ అయితే ఇస్తారనమాట. సిగ్నల్ లైట్స్ కూడా మీకు బల్బ్తోనే లభిస్తూ ఉన్నాయి. ఫ్రెండ్స్, టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే మేము బేస్ వేరియంట్ పర్చేస్ చేసాం కాబట్టి మీకు టైర్స్ అయితే చూస్తానికి ఇలా ఉంటాయి. వీల్స్ కూడా మీకు సిల్వర్ కలర్ వీల్స్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. 14 ఇంచ్ వీల్స్ అనమాట. టైర్స్ కూడా మీకు 14 ఇంచ్ టైర్స్తోనే లభిస్తూ ఉన్నాయి. టైర్ సైజ్ చూసుకున్నట్లయితే 165/80 ఆర్ 14 ఇంచ్ టైర్స్ అయితే ఇచ్చారు. ట్యూబ్లెస్ టైర్స్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ మీకు డిస్క్ బ్రేక్లు అయితే ఇచ్చారు. ఫ్రంట్ 2 టైర్లకి మీకు డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటాయి అనమాట. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మీకు డ్రమ్ బ్రేక్స్ అయితే ఇచ్చారు. బ్రేక్స్ ఎలా పడుతున్నాయి ఏంటి అనేది నేను రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను. సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ ఇండిపెండెంట్ కాయిల్ స్ప్రింగ్ షాక్స్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ సస్పెన్షన్ అయితే మీకు చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ ట్విస్ట్ బీమ్ కాయిల్ స్ప్రింగ్ షాక్స్ అయితే ఇచ్చారనమాట. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ కూడా మీకు చూస్తానికి ఇలా ఉండిద్ది. సస్పెన్షన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా నేను రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ వ్యూ గురించి మాట్లాడుకుందాము. బ్యాక్ సైడ్ వ్యూ అయితే మీకు చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇక్కడ బ్యాక్ సైడ్ మీకు మిడిల్లో టాటా బ్యాడ్జింగ్ అయితే ఉంది. కింద ఆల్ట్రోజ్ అని చెప్పేసి రాశారనమాట. ఇక్కడ మన ఛానల్ నేమ్ అయితే వేపించాము. తర్వాత మా ఇంటి పేరు. బ్యాక్ సైడ్ మీకు ఇక్కడ ఒక లైట్ అయితే ఇచ్చారనమాట. బ్రేక్స్ ప్రెస్ చేసినప్పుడు మీకు ఈ లైటు, అలాగే ఇక్కడ టైర్ లైట్స్ ఉన్నాయి కదా, ఇవి బ్లింక్ అవుతాయి అని చెప్పుకోవచ్చు. మొత్తం మీకు హాలోజన్ లైట్స్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఈ పైన పార్ట్ మాత్రం మీకు LEDతో లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ బూట్ ఓపెన్ చేయాలంటే టాటా లోగో ఉంది కదా, దాని కింద మీకు ఒక చిన్న స్విచ్ అయితే ఉంటుంది. దాన్ని గట్టిగా ప్రెస్ చేస్తే బూట్ అయితే ఓపెన్ అయిపోయింది అని చెప్పుకోవచ్చు. 345 లీటర్స్ మీకు బూట్ స్పేస్ అయితే ఉండిద్ది అనమాట. పెద్ద సూట్ కేసులు అయితే ఒక 3 పట్టే అవకాశం అయితే ఉంది. చాలా ఎక్కువ బూట్ స్పేస్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి బూట్ స్పేస్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. అలాగే 37 లీటర్స్ ఫ్యూయల్ కెపాసిటీ అనమాట. మీకు వెహికల్కి లెఫ్ట్ సైడ్ అయితే ఇస్తారనమాట. మేము పెట్రోల్ వేరియంట్ పర్చేస్ చేసాం కాబట్టి ఇక్కడ నుంచి మీరు పెట్రోల్ అయితే కొట్టించుకోవాల్సి ఉంటుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. మన ఇండియన్ రోడ్స్కి మినిమం 160 ఉండాలి, కానీ ఇందులో 165 mm అయితే ఉంది. ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే 90 degreesలో డోర్స్ అయితే ఓపెన్ అవుతాయి అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఫ్రంట్ సైడ్ డోర్ కూడా మీకు 90 degreesలో ఓపెన్ అవుతుంది. ఇది బ్యాక్ సైడ్ నుంచి వ్యూ అనమాట. నేను లెఫ్ట్ సైడ్ నుంచి వ్యూ కూడా మీకు చూపిస్తాను ఒకసారి. కొన్ని వెహికల్స్లో డోర్స్ అయితే 90 degreesలో ఓపెన్ అవ్వవు, ఇట్లా కొద్దిగా ఓపెన్ అవుతాయి. పెద్దవాళ్ళు కారు లోపలికి వెళ్ళేటప్పుడు కొద్దిగా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారనమాట. బట్ 90 degreesలో ఇచ్చారు కాబట్టి ఇది ఇంకొక ప్లస్ పాయింట్ అనమాట ఈ వెహికల్కి. ఫ్రెండ్స్, ఎక్స్టీరియర్ గురించి తెలుసుకున్నారు కదా, ఇప్పుడు ఇంటీరియర్ గురించి తెలుసుకుందాము. డోర్ ఓపెన్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు, పవర్ విండోస్ అయితే బేస్ వేరియంట్లోనే మనకి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు టాటా వాళ్ళు. టాటా ఆల్ట్రోజ్ బేస్ వేరియంట్లో మీకు 4 పవర్ విండోస్ అయితే ఇస్తున్నారనమాట. దానికి సంబంధించిన 4 కీస్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. పవర్ విండో స్విచ్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇంకా మనం కారు లోపల కూర్చోగానే కొన్ని ఫీచర్స్ అయితే ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు అనమాట. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారనమాట. ఇక్కడ మీకు చూడొచ్చు, గేర్ రాడ్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. 5 గేర్స్ అయితే ఇచ్చారనమాట. మీరు మాన్యువల్గానే వేసుకోవాల్సి ఉండిద్ది అనమాట. అలాగే ఇక్కడ హ్యాండ్ బ్రేక్ అయితే ఇచ్చారు. మీకు స్పేస్ పరంగా చూసుకున్నట్లయితే చాలా స్పేస్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మీకు కొద్దిగా స్పేస్ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ కూడా కొద్దిగా స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీకు హ్యాండ్ బ్రేక్ దగ్గర కొద్దిగా స్పేస్ అయితే ఉంది. పైన ఇక్కడ కూడా మీకు స్పేస్ అయితే ఇచ్చారనమాట. ఇటు లెఫ్ట్ సైడ్ కూడా మీకు కొద్దిగా స్పేస్ అయితే ఉంది. స్పేస్ పరంగా చూసుకున్నట్లయితే మీకు ఈ వెహికల్లో చాలా ఎక్కువ అయితే ఉంది. అలాగే మీకు డ్యూయల్ టోన్ ఫినిషింగ్తో లభిస్తూ ఉంది. ఇక్కడ మీకు గ్రే కలర్ అయితే ఇచ్చారు. పైన డాష్ బోర్డ్ అయితే మీకు మొత్తం బ్లాక్ కలర్లో లభిస్తూ ఉంది. AC వెంట్స్ అయితే మొత్తం 4 ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒకటి ఉంది, మిడిల్లో 2 అయితే ఉన్నాయి, రైట్ సైడ్ అయితే ఒకటి ఉందన్నమాట. మీకు ఆటోమేటిక్గా అయితే ఏమి ఇవ్వలేదు. ఇది బేస్ వేరియంట్ కాబట్టి మాన్యువల్గానే మీరు AC అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఫ్యాన్ అయితే చూడొచ్చు. అలాగే ఇక్కడ మనకి డిఫరెంట్ మోడ్స్లో అయితే ఏసీని మనం అడ్జస్ట్ చేసుకుని కంట్రోల్ చేయొచ్చు అనమాట. నేను ఇది రీసెంట్గానే పర్చేస్ చేశాను, పోర్ట్రానిక్స్ది. 12 volts సాకెట్ అయితే ఇస్తారనమాట. ఇట్లాంటిది పర్చేస్ చేసి మీరు ఇంట్లో పెట్టినట్లయితే మీ ఫోన్కి
ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకు కార్ కీ అయితే చూస్తానికి ఇలా ఉండేది, ఇది ఫ్లిప్ కీ అని చెప్పుకోవచ్చు. ఇట్లా ప్రెస్ చేస్తే మీకు కీ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మీరు కార్కి లాక్ అయితే వేయచ్చు, అన్లాక్ చేయొచ్చు, అలాగే మీరు లైట్ కూడా ఆన్ చేయొచ్చు అనమాట. నార్మల్ కీ అయితే నేను ఇంట్లో పెట్టాను. సో మీరు కీ అయితే ఇక్కడ ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. స్టీరింగ్ని మీరు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీకు ఒక లివర్ అయితే ఇస్తారు, పైకి కిందకి టిల్ట్ ఆప్షన్ అయితే ఇచ్చారనమాట. ఇది ఒక ప్లస్ పాయింటే. హెడ్ లైట్, సిగ్నల్ లైట్స్ ఆన్ చేయడానికి మీకు ఇక్కడ నుంచి అయితే ఇచ్చారనమాట. లెఫ్ట్ సైడ్ మీకు వైపర్ అయితే ఆన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంకా కన్సోల్ విషయానికి వస్తే అన్లాక్ అండ్ డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ మీరు చూసుకున్నట్లయితే మనకి ఆర్పిఎం మీటర్ అయితే ఉంది. అందులో లో ఇంజిన్ ఆయిల్ వార్నింగ్ ఉంది, లో బ్యాటరీ ఇండికేటర్ ఉంది, మాల్ ఫంక్షన్ లైట్ ఇండికేటర్ అయితే ఉంది. రైట్ సైడ్ చూసుకున్నట్లయితే సీట్ బెల్ట్ ఇండికేటర్ అయితే ఉంది, అలాగే హ్యాండ్ బ్రేక్ ఇండికేటర్ అయితే ఉంది. స్పీడోమీటర్ కూడా మీకు ఇక్కడైతే ఉందన్నమాట. మిడిల్లో చూసుకున్నట్లయితే డిజిటల్ క్లాక్ అయితే ఇచ్చారు, అలాగే మీకు డిజిటల్ ఫ్యూయల్ గేజ్ ఉంది, ఎకో అండ్ సిటీ ఇండికేటర్ అయితే ఉంది. తర్వాత మీకు ఓడోమీటర్ అయితే ఇచ్చారు. మీరు డోర్స్ ఓపెన్ చేశారా క్లోజ్ చేశారా అనేది ఇక్కడ ఇండికేటర్ అయితే చూపిస్తూ ఉందన్నమాట. సో ఇవి ఈ కన్సోల్లో ఉన్న ఇంపార్టెంట్ ఫీచర్స్ అయితే. సీట్ అడ్జస్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే సీట్ అయితే మనం బ్యాక్ సైడ్కి జరుపుకోవచ్చు, అలాగే ఫ్రంట్కి జరుపుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు ఒక లివర్ అయితే ఇస్తున్నారు, దీని ద్వారా మనము సీట్ని బ్యాక్ సైడ్కి ఫ్రంట్కి జరుపుకోవచ్చు, కానీ హైట్ అయితే జరుపుకోవడానికి లేదనమాట. సో నా డ్రైవింగ్ పొజిషన్ ప్రకారంగా నేను దీన్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. సో ఇంకా కొంచెం ముందుకైతే జరిపా, ఇప్పుడు నాకైతే పర్ఫెక్ట్గా సెట్ అయిందనమాట నా డ్రైవింగ్ ప్రకారంగా చూసుకున్నట్లయితే. ఇప్పుడు బ్యాక్ సైడ్న మీకు హైట్ చూపిస్తాను. ఫ్రంట్ డ్రైవర్కి ఎంత కావాలో అంతవరకు నేను అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట. నాకు ఇంకా చాలా స్పేస్ అయితే ఉంది ఇక్కడ మోకాళ్ళ దగ్గర. ఈ హైట్ గురించి మాట్లాడుకున్నట్లయితే నా హైట్కి పర్ఫెక్ట్గా సెట్ అయిందనమాట. ఇంకా 6 ఇంచెస్ మీకు గ్యాప్ అయితే ఉంది హెడ్కిను రూఫ్ టాప్కి. ఈజీగా 6 ఫీట్ హైట్ ఉన్న వాళ్ళకైనా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే అవకాశం అయితే ఉంది. అలాగే ఇంకా మనం థై సపోర్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే సీట్ అయితే ఇంకొంచెం బారిస్తే బాగుండు అనిపించింది నాకు, కానీ సీట్ కంఫర్ట్ అయితే బాగుంది. లాంగ్ వెళ్ళడానికి కూడా మీకు కంఫర్టబుల్గానే ఉండిద్దని చెప్పుకోవచ్చు. ఈజీగా 3 పర్సన్స్ అయితే మీరు కూర్చోవచ్చు అనమాట. కానీ టాటా పంచ్లో మాత్రం 3 పర్సన్స్ కంఫర్టబుల్గా కూర్చోడానికి ఉండదు. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ మీకు హెడ్ రెస్ట్ అయితే ఏమీ లేదు. మిడిల్ పర్సన్కి హెడ్ రెస్ట్ అయితే లేదు, కానీ అటువైపున ఇటువైపున మాత్రం కొంచెం సపోర్ట్ అయితే ఉండిద్ది. కానీ ఈ ఫ్రంట్ సైడ్ మీకు హెడ్ రెస్ట్ ఇచ్చారు కదా, ఇంత సపోర్ట్ అయితే మీకు బ్యాక్ సైడ్ అయితే లేదని చెప్పుకోవచ్చు. ఇంకా మనము స్పేస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మీరు వాటర్ బాటిల్స్ పెట్టుకోవచ్చు అనమాట. మంచి స్పేస్ అయితే ఇచ్చారు. 1 లీటర్ వాటర్ బాటిల్స్ అయితే ఈజీగా పడతాయి. 4 డోర్స్కి మంచి కంఫర్ట్ అయితే వాటర్ బాటిల్స్కి పెట్టుకోవడానికి ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంకా స్పీకర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ వెహికల్లో ఎటువంటి స్పీకర్స్ అయితే లేవన్నమాట, మనం ఇన్స్టాల్ చేయించుకోవాల్సి ఉండిద్ది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి ఇదంతా డమ్మీ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక స్పీకర్ అయితే మీరు పెట్టించుకోవచ్చు, అలాగే పైన ట్వీటర్స్ అయితే పెట్టించుకోవచ్చు. ఇట్లా మీరు 4 స్పీకర్స్ 4 ట్వీటర్స్ అయితే పెట్టించుకోవచ్చు అనమాట. MP3 ప్లేయర్ కూడా మేము కొనాలి. సో ఇంకా చాలా యాడాన్స్ అయితే దీనికి చేపించాల్సి ఉంటుంది అనమాట. 1 బై 1 అయితే నేను దీంట్లో వేపించినప్పుడల్లా వీడియో రికార్డ్ చేసి మీకు అప్లోడ్ చేస్తుంటాను. మీరు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఆ వీడియోస్ ద్వారా పొందొచ్చు అనమాట. ఇంకా ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 8,25,000 రూపీస్ బ్రో. ఇది 2024 మోడల్ అయితే మాత్రం మేము 2023 మోడల్ పర్చేస్ చేసాం కాబట్టి 90,000 రూపీస్ దాకా మాకు డిస్కౌంట్ అయితే ఇచ్చారు. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ కావాలి అని అనుకుంటే మాత్రం మీకు దగ్గరలో ఉన్న టాటా షోరూమ్కి అయితే వెళ్ళండి. వాళ్ళైతే మీకు ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే కొటేషన్ ప్రకారంగా రాసిస్తారు. మీరు మాత్రం ఈ వెహికల్ కొనుక్కోవాలనుకుంటే 8,25,000 నుంచి 8,30,000 రూపీస్లో బేస్ వేరియంట్ అయితే లభిస్తూ ఉంది. ఇప్పుడు దాకా చాలా దూరం అయితే రైడ్ చేశాను అనమాట. ఎక్కడైనా మీరు ఓ పక్కన ఆపి హ్యాండ్ బ్రేక్ వేశారనుకోండి, వెహికల్ అయితే ఆటోమేటిక్గా ఆగిపోతుంది. మళ్ళీ క్లచ్ మూవింగ్గానే వెహికల్ అయితే స్టార్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఒక మంచి విషయం అనమాట, ఫ్యూయల్ సేవ్ చేసుకోవడానికి. ఇంకా ట్రాన్స్మిషన్ అయితే చాలా స్మూత్గా ఉంది. 5 గేర్స్ అయితే ఉన్నాయి కదా, గేర్లు వేసేటప్పుడు తీసేటప్పుడు మీకు ప్రాబ్లం అయితే ఏం లేదు. బట్ రివర్స్ చేసేటప్పుడు మాత్రం మీకు కొద్దిగా హార్డ్ అయితే ఉందన్నమాట. నాకు అంత స్మూత్ అయితే అనిపించలేదు రివర్స్ చేసేటప్పుడు. అదొకటి మీరు చెక్ చేసుకోండి టెస్ట్ రైడ్ చేసేటప్పుడు. స్టీరింగ్ అయితే మాత్రం మీకు స్లో అయినప్పుడు స్మూత్గానే ఉండిద్ది, కొద్దిగా ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు హార్డ్ అయిపోతుంది అనమాట. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. హైవే మీద ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు మీకు కొద్దిగా హార్డ్గానే ఉండాలి. టాటా కార్స్లో ఇది ఒక మంచి విషయం అనమాట. సస్పెన్షన్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉంది. కానీ ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు గుంతల్లోకి వెళ్ళారనుకో ఫ్రంట్ సైడ్ బంపర్ తగిలే అవకాశం అయితే ఉంది. 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు కాబట్టి ఇది ఒక మంచి విషయం. 14 ఇంచ్ వీల్స్ కాబట్టి మీకు 165 mm అనమాట. ఒకవేళ మీరు 16 ఇంచ్ వీల్స్కి అప్గ్రేడ్ చేసుకున్నారనుకో ఇంకా కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇది ప్లస్ పాయింటే ఆల్త్రోజ్కి. ఏసీ అయితే చల్లగానే ఉందన్నమాట. ఇందాక ఏసీ అయితే వేసాను, కూలింగ్ అయితే బాగానే వస్తూ ఉంది. ఇది బేస్ వేరియంట్ కాబట్టి బ్యాక్ సైడ్ మీకు ఏసీ అయితే లేదనమాట. సో హెడ్ లైట్స్ అయితే వేసాను ఇప్పుడే, మీరు ఫ్రంట్ వ్యూ అయితే చూడొచ్చు. హాలోజన్ లైట్స్ అయినప్పటికీ లైట్స్ విజిబిలిటీ అయితే నైట్ టైం బాగానే ఉంది. కింద మీకు ఫాగ్ లైట్స్ అయితే ఏమీ లేవు అనమాట, మీరు ఎక్స్ట్రాగా వేపించుకోవాల్సి ఉంటుంది ఫాగ్ లైట్స్ మీకు కావాలి అని అనుకుంటే. బ్రేక్స్ అయితే బాగానే పడుతున్నాయి బ్రో.
నేను మొన్న ఒక 100 కిలోమీటర్స్ లాంగ్ రైడ్కి అయితే వెళ్ళొచ్చాను. బ్రేక్స్ అయితే ఎక్సలెంట్గా పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ మీకు డిస్క్ బ్రేక్లు ఇచ్చారు కాబట్టి బ్యాక్ సైడ్ కూడా మీకు డిస్క్ బ్రేక్ ఇస్తే బాగుండేది. హై ఎండ్ టాప్ ఎండ్ వేరియంట్లో కూడా మీకు డిస్క్ బ్రేక్ ఆప్షన్ అయితే ఏమీ లేదు. సో బ్యాక్ సైడ్ కొన్ని కంపెనీస్ కొన్ని కార్స్కే డిస్క్ బ్రేక్ తీసుకొస్తా ఉన్నాయి అన్నమాట. డబల్ డిస్క్ మన మోటార్ సైకిల్స్లో ఎంత ఫేమస్సో కార్స్లో కూడా బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్ తీసుకొస్తే చాలా బాగుంటుంది. ఈ వెహికల్లో ఫీచర్స్ అయితే ఏమీ లేవు బ్రో. మేము బేస్ వేరియంట్ పర్చేస్ చేసాం కాబట్టి మీకు ఫీచర్స్ కావాలి అనుకుంటే మిడ్ వేరియంట్ పర్చేస్ చేయండి. లేకపోతే మాత్రం బేస్ వేరియంటే పర్చేస్ చేసి 1 lakh మీరు పెట్టుకొని యాక్సెసరీస్ అనేది వేయించుకుంటే మాత్రం మీకు టాప్ ఎండ్ అయితే అయిపోయింది అనమాట. ఏదైతే ఇంపార్టెంట్ ఫీచర్స్ కావాలో అవి మాత్రమే పర్చేస్ చేయండి. టాప్ ఎండ్ డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి కొనుక్కొని డబ్బులు అయితే వేస్ట్ చేసుకోవద్దు. ఎక్కువ ఫీచర్స్ అయితే ఎవరు వాడరు అనమాట. సో ఇది ఓవరాల్గా నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు పర్సనల్గా రైడ్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్. అలాగే ఈ కార్ నేను రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించిందో చెప్పాను కదా. వన్ ఆఫ్ ద బెస్ట్ కార్ అని చెప్పుకోవచ్చు. టాటాలో 5 స్టార్ రేటింగ్ ఉన్న కార్ అనమాట. యాక్చువల్లీ నేను టాటా పంచ్ అయితే పర్చేస్ చేద్దామని చెప్పేసి వెళ్ళాను. కానీ బ్యాక్ సైడ్ మీకు అంత కంఫర్ట్ అయితే ఉండదన్నమాట. టాటా ఆల్ట్రోస్లో మీకు మంచి కంఫర్ట్ అయితే ఉండిద్ది. ఒకసారి మీరు షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ చేయండి. అప్పుడు మీకు అర్థమైపోయింది కార్ ఎలా ఉంది ఏంటి అనేది. ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుందాము. నేను మొత్తం నోట్ చేసుకున్నాను. ఫస్ట్ నాకు ప్లస్ పాయింట్ అనిపించింది ఏంటంటే సెంట్రల్ లాకింగ్ అనమాట. మీకు ఫ్లిప్ కీ అయితే ఇస్తారు కదా, దాంట్లోనే మీకు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ అయితే ఉండిద్ది. మీరు లాక్ చేసుకోవచ్చు, అన్లాక్ చేసుకోవచ్చు. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. తర్వాత 4 పవర్ విండోస్ అయితే ఇచ్చారు. జనరల్గా మీకు ఫ్రంట్ 2 పవర్ విండోస్ అయితే ఇస్తారనమాట. బ్యాక్ సైడ్ మీకు నార్మల్గా ఇస్తారు. కానీ ఇందులో 4 పవర్ విండోస్ ఇచ్చారు కాబట్టి ఇది ప్లస్ పాయింటే. 12 watts ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారనమాట. మీ ఫోన్కి మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఛార్జర్ కొనుక్కున్న తర్వాత. సో ఇది మనకి స్కిప్ చేయలేదన్నమాట. తర్వాత మనకి 345 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ పెద్ద సూట్ కేసులు ఈజీగా ఒక 3 అయితే పట్టే అవకాశం అయితే ఉందన్నమాట. దాని తర్వాత మనకి లాంగ్ రైడ్ వెళ్ళినప్పుడు డెడ్ పెడల్ అయితే చాలా బాగా హెల్ప్ అయింది. ఇందులో డెడ్ పెడల్ అయితే ఇచ్చారు. సిటీలో తిరిగేటప్పుడు క్లచ్ అయితే ఎక్కువ సార్లు ప్రెస్ చేస్తూ ఉంటారు కదా, మీకు అది చాలా స్మూత్గా ఉండాలన్నమాట. ఇందులో స్మూత్గా ఉంది. అలాగే మీకు 165mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్కి ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే సరిపోయిద్ది. ఫ్రంట్ సైడ్ మీకు డిస్క్ బ్రేక్లు అయితే ఇచ్చారనమాట. బ్రేక్స్ కూడా బాగానే పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే ఆల్ట్రోస్కి 90 degreesలో డోర్స్ అయితే ఓపెన్ అవుతాయి అనమాట. ఇందాక ఆల్రెడీ మీరు స్పెసిఫికేషన్స్ వీడియోలు చూసారు కదా, అది ప్లస్ పాయింటే. బిల్ట్ క్వాలిటీ అయితే చాలా బాగుండిద్ది, ఇది ప్లస్ పాయింటే. ఈ కార్ డీజిల్లో కూడా మనకి లభిస్తూ ఉంది. చాలా కంపెనీస్ డీజిల్ అయితే ఆపేసినాయి అనమాట. స్టిల్ ఈ కార్లో మనకి డీజిల్ వేరియంట్ అయితే లభిస్తూ ఉంది, ఇది ప్లస్ పాయింటే. స్టోరేజ్ పరంగా మనకి కార్లో చాలా చోట్ల స్పేస్ అయితే ఉందన్నమాట. మీ ఫోన్ పెట్టుకోవచ్చు, లేకపోతే కాయిన్స్ పెట్టుకోవచ్చు, వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి కూడా మనకి చాలా మంచి స్పేస్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. 3 పర్సన్స్ అయితే ఈజీగా కూర్చోవచ్చు. అలాగే స్టీరింగ్ని మీరు కిందకి పైకి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట, ఇది ప్లస్ పాయింటే. అలాగే మనకి ఇంజిన్ అనేది ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఎక్కడైనా సిగ్నల్ లైట్స్ దగ్గర మీరు ఆగారనుకోండి ఆటోమేటిక్గా ఆగిపోయింది అనమాట. తర్వాత క్లచ్ ప్రెస్ చేస్తే ఇంజిన్ అయితే ఆన్ అవుతుంది, ఇది ప్లస్ పాయింటే. తర్వాత మీరు హైవే మీద ఎక్కువ స్పీడ్ వెళ్ళారనుకోండి స్టీరింగ్ అనేది హార్డ్ అయిపోతుంది అనమాట. జనరల్గా ఇది మనకి ప్లస్ పాయింట్ అనమాట, హార్డ్ అవ్వాలి. ఇవి ఇందులో ఉన్న ప్రోస్ అయితే చాలా మంచి ప్రోస్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే కొన్ని ఇంపార్టెంట్ కాన్స్ కూడా ఉన్నాయి. అందులో ఫస్ట్ కాన్ విషయానికి వస్తే ట్రాన్స్మిషన్ అని చెప్పుకోవచ్చు. ఇందాక నేను రైడ్ చేసేటప్పుడు ట్రాన్స్మిషన్ అయితే స్మూత్గా ఉందని చెప్పాను కదా, క్లచ్ స్మూత్గా ఉంది. గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ మీకు ప్రాబ్లం అయితే ఏం లేదు. కానీ రివర్స్ చేసేటప్పుడు మాత్రం మీకు కొంచెం స్మూత్గా అయితే ఉండదన్నమాట, కొద్దిగా హార్డ్ అయితే అనిపించింది. నేను చాలాసార్లు రైడ్ చేశాను. ఎప్పుడు రైడ్ చేసినా సరే రివర్స్ వేసేటప్పుడు మాత్రం కొద్దిగా సౌండ్ అయితే వస్తుంది, అంత స్మూత్గా అయితే లేదనమాట. అప్పుడప్పుడు ఫ్రంట్ గేర్ కూడా అంటే ఫస్ట్ గేర్ ఉంది కదా, అది కూడా కొద్దిగా హార్డ్గా అనిపించింది అనమాట అప్పుడప్పుడు. సెకండ్ కాన్ విషయానికి వస్తే సిల్వర్ వీల్స్ అయితే ఇచ్చారు. గ్రే కలర్ వీల్స్ తీసుకొస్తే చాలా బాగుండేది, చూస్తానికి కొద్దిగా అట్రాక్టివ్గా అయితే ఉండేదన్నమాట. థర్డ్ కాన్ విషయానికి వస్తే ఇంజిన్ సౌండ్ అని చెప్పుకోవచ్చు. క్యాబిన్లో కూర్చొని వెహికల్ స్టార్ట్ చేసినప్పుడు మీకు లైట్గా అయితే సౌండ్ వస్తూ ఉందన్నమాట. ఫోర్త్ కాన్ విషయానికి వస్తే పికప్ అయితే మీకు ఇనిషియల్గా ఏమీ ఉండదన్నమాట. 3 cylinders ఇంజినే కాబట్టి మీకు అంత ఎక్కువ పికప్ అయితే ఉండదు. టర్బో వేరియంట్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు ఎక్కువ పికప్ కావాలి అని అనుకుంటే. ఫైనల్గా ఫిఫ్త్ కాన్ విషయానికి వస్తే ప్రైస్ అని చెప్పుకోవచ్చు. 8 lakhs పైనే ఉందన్నమాట బేస్ వేరియంట్. ఈ ప్రైస్కి ఫ్రంట్స్ అయిన 2 స్పీకర్స్ MP3 ప్లేయర్ ఇస్తే చాలా బాగుండేది, బట్ కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువ అనిపిస్తూ ఉంది. సో ఇవి నాకు అనిపించిన కాన్స్. ఈ కాన్స్ నాకు అంత ఎఫెక్ట్ కాదు అనుకుంటే మీరు హ్యాపీగా టాటా ఆల్ట్రోస్ బేస్ వేరియంట్ అయితే పర్చేస్ చేయొచ్చు. ప్లస్ పాయింట్స్ అయితే చాలా ఉన్నాయి అన్నమాట. నాకైతే ఏవైతే ఫీచర్స్ కావాలో అవన్నీ ఉన్నాయి. ఒక 2 స్పీకర్స్ MP3 ప్లేయర్ ఇస్తే సరిపోయేది, బట్ అవి మిస్ అయినాయి అనమాట. ఇంకా లెదర్ సీట్స్, స్పీకర్స్, ఫ్లోర్ మ్యాట్ ఇవన్నీ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. అవన్నీ నేను 1 by 1 అయితే ఇన్స్టాల్ చేపిస్తాను. ఇన్స్టాల్ చేయించినప్పుడల్లా వీడియో రికార్డ్ చేస్తాను. చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఆ వీడియోస్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అవన్నీ మీరు చూడాలనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.